ఆ రోజు క్లాసులో పాఠాలు చెబుతున్నాడే కానీ అతనికి దేని మీద ధ్యాస కుదరడం లేదు. తర్వాత ఎలా ఎక్కడ వెతకాలో ఎవరితో మాట్లాడాలో తెలియడం లేదు. ఒకసారి అన్ని విషయాలు అప్పుతో చర్చిద్దామనుకున్నాడు. నోటిదాకా వచ్చింది. కానీ దానికింకా సమయం ఉంది అనిపించింది. తనకే అన్ని వివరాలు తెలియక అగమ్య గోచరంగా ఉంది. ఇక అతనికేం చెబుతాడు? సుశీలతో చెప్పి ఆమె సలహా అడుగుదామనుకున్నాడు. కానీ ఆమెకు కూడా మనశ్శాంతి లేకుండా చేయడం భావ్యం కాదనుకుని విరమించుకున్నాడు. ఇంటికి వెళదామని కారు దగ్గరికి వెళుతుంటే అప్పు ఎదురొచ్చాడు. ఎందుకనో యూనివర్సిటీ బస్సు రాలేదివాళ. నన్ను ఇంటి దగ్గర దించుతావా? అడిగాడు సాకేత్ రామ్ని. అయ్యో, అదేంటి నువ్వు అడగాల? కారెక్కు, దారిలోనేగా అన్నాడు సాకేత్ రామ్ కారు ముందు తలుపు తీస్తూ. మనం కలిసి వారం రోజులు దాటింది అన్నాడు అప్పు కారెక్కుతూ. అవును, ఇద్దరం బిజీ అయిపోయాం మరి. ఎలా ఉన్నారు నువ్వు మనోరమ? అడిగాడు సాకేత్ రామ్. అప్పు అదోలా నవ్వాడు. ఏం చెప్పమంటావ్? బాగా ఉన్నామో లేదో మాకే తెలియడం లేదు. ప్రతి రాత్రి 10:30 కల్లా పడుకోగానే ఇద్దరికీ మంచి నిద్ర పడుతుంది. మనోరమకి ఏవేవో పీడకలలొచ్చి అర్ధరాత్రి 1 గంటకి మెలకు వస్తుంది. ఇక ఆవిడికి నిద్ర పట్టదు. మంచం మీద అటు ఇటు అసహనంగా దొర్లుతుంటే నాకు మెలకు వస్తుంది. ఇక ఇద్దరికీ జాగారమే అన్నాడు. కొంచెం ఆశ్చర్యంతో అడిగాడు అప్పు. రోజు ఇంతేనా అని. రోజు అంటే ప్రతిరోజు అని కాదు, కానీ వారానికి 3-4 రోజులు ఇంతే. ఎలాంటి కలలొస్తున్నాయి? ఇంతకు ముందు వచ్చినటువంటివేనా? అన్ని రకాలును. ఈ మధ్య కలల్లో చిన్న చిన్న పిల్లలొస్తున్నారట. వాళ్ళల్లో ఇంతకు ముందు తనే అనుకున్న అమ్మాయి కూడా ఉందట. కానీ ఈసారి వాళ్ళు మాట్లాడే భాష అర్థం కావడం లేదంది. మన దక్షిణాది భాషల్లో దేనిలాగానూ లేదట. ఏదో ఉత్తరాది భాష, కానీ హిందీ కాదంటుంది. కాకపోతే ఆ భాషలో కొన్ని హిందీ పదాలు ఉన్నాయంటుంది. మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ లాంటి భాషల్లో హిందీ, సంస్కృత పదాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఆర్య భాషలు కదా అన్నాడు సాకేతరాం. మనోరమ పుట్టినప్పటి నుంచి కేరళ దాటి ఎక్కడికి వెళ్ళలేదు. వేరే భాషలకి, సంస్కృతులకి అలవాటు పడలేదు. అందుకే ఏమీ చెప్పలేకపోతుంది అన్నాడు అప్పు. అక్కడ ఏదైనా స్కూల్ దగ్గర ఉన్నారా ఈ పిల్లలందరూ? అడిగాడు సాకేతరాం. అది తెలీదు. ఒకసారి స్కూల్ దగ్గర అంటుంది, మరోసారి మార్కెట్ అంటుంది, ఇంకోసారి గుడి దగ్గర అంటుంది. స్పష్టంగా ఏమీ చెప్పదు. కాకపోతే వాళ్లల్లో తనతో పాటు తనకిష్టమైన ఇంకో పిల్ల కూడా ఉందట. ఆ పిల్ల తను ఇద్దరూ చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారట. మళ్ళీ మర్నాడు ఇవన్నీ వదిలేసి తనకెవరూ ఫ్రెండ్స్ లేరంటుంది. వాళ్ళు ఏదో భాష మాట్లాడుతుంటే తనకేమీ అర్థం కావడం లేదంటుంది. మొన్నొక రోజు నిద్రలో పెద్దగా అరిచింది, వణికిపోతూ. దగ్గరికి తీసుకుని 2 నిమిషాలాగి ఎందుకరిచావు అని అడిగితే, అరిచానా? నాకు తెలీదే అంటుంది. నిన్న అర్ధరాత్రి లేచి తన ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు అంది. ఒక్క క్షణం ఆగాడు. మళ్ళీ తనే అన్నాడు. ఇవాళ పొద్దున్నే లేచి తన ఫ్రెండ్ రాత్రి చచ్చిపోయింది అని ఏడ్చింది. ఏంటిదంతా? అసలేం జరుగుతుందో తెలియడం లేదు ఆవేదనతో అన్నాడు అప్పు. ఎలా చనిపోయిందట? అడిగాడు సాకేత్రాం. అంత వివరంగా తెలిస్తే ఇంకేం, ఒక మాటకి ఇంకో మాటకి అసలు పొంతం లేదు. సాకేతరామ కూడా అంతా అగమ్య గోచరంగా ఉంది. మనోరమ చెప్పే మాటలు బట్టి తను టెన్నిస్ బంతిలా ఇట్నుంచటు అట్నుంచిటు తిరుగుతున్నాడు. ఆ అర్థం లేని మాటల్లో అర్థం వెతకడానికి అనవసర ప్రయత్నం చేయడం లేదు కదా తను. తనకి అప్పుడప్పుడు ఏవేవో పిచ్చి పిచ్చి కలలొస్తుంటాయి. ఆలోచిస్తే కొన్నింట్లో ఏమీ ఉండదు. అలాంటి కలల్లో ఒక అర్థం, ఒక కారణం, ఒక ఫలితం వెతకడం వృధా శ్రమ అనిపిస్తుంది. అలాగే గోడ మీద చూస్తున్న ఈ నీలి నీడలు తను నిజమనుకోవడం లేదు కదా. అప్పు అనుభవిస్తోన్న బాధ అర్థమైంది సాకేత్ రామ్కి. మనోరమని మళ్ళీ మామూలు మనిషిగా చేయాలంటే వాళ్ళకి సహాయం అవసరం. తను ఆ సహాయం ఇక చేయలేడేమో అనిపిస్తోంది. అది తన తలకి మించిన పని. ఈలోగా ఆమె పరిస్థితి చేయి జారిపోదు కదా. ఒక్క నిమిషం ఆలోచించి అన్నాడు. మీ బాబాయ్ గారు పరమేశ్వరన్ ఏమంటున్నారు అని. పెదవి విరిచాడు అప్పు. ఏమంటాడు? ఆయనకి ఒక పట్టాన అర్థం అవడం లేదు. గ్రహశాంతి, అర్చన, అంజనం అన్నీ చేయించాడుగా. ఆయన నాతో అనలేదు కానీ మా పిన్నితో అంటుంటే విన్నాను. భూతాల శాంతి చేయిస్తే మంచిదని ఎవరో సలహా ఇచ్చారని. ఒక భూత వైద్యుడి పేరు కూడా వచ్చింది వాళ్ళ మాటల్లో. అలాంటి వాటి మీద నీకు నమ్మకం ఉందా? అడిగాడు సాకేత్రాం. లేదు, వాటి మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు. ఇవేవో దెయ్యాలు, భూతాల్లాంటి అతీత మానవశక్తుల వల్ల అని నేను అనుకోను అన్నాడు అప్పు. మరి మీ బాబాయ్ భూత వైద్యుడి చేత ఏదైనా అఘాయిత్యం చేస్తే? అనుమానంగా అడిగాడు. లేదు, అలా చేయించడు. నేను ఒప్పుకొంది అలా చేయడు. కానీ నిన్న ఇంకొక విషయం తెలిసింది. ఏంటి? కుతూహలంగా అడిగాడు సాకేత్రాం. మా పక్క అపార్ట్మెంట్ ఆయన నిన్న సాయంత్రం మాటల్లో చెప్పాడు.
గుంటూరు జనాభా పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ ఎన్నో అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారని అన్నాడు. మా అపార్ట్మెంట్లు కట్టినతను ఈ స్థలం చాలా చౌకగా కొన్నాడని, దానికి కారణం అంతకు ముందు అక్కడ శ్మశానం ఉండేదని అన్నాడు. కొత్తగా వచ్చిన చాలా మందికి ఆ విషయాలు తెలియక ఇక్కడ చౌకగా ఉండడం వల్ల గుడ్డిగా అవి కొంటున్నారన్నాడు. శ్మశానాలు ప్రతి ఊళ్ళోనూ ఉన్నాయి. వాటి దగ్గర జనం ఉంటూనే ఉన్నారు. దానికి దీనికి సంబంధం ఉన్నదంటావా? అడిగాడు సాకేతరాం. అప్పు అన్నాడు. ఏమో, నాకేమీ తెలియడం లేదు, అయోమయంగా ఉంది. సాకేతరాం అదోలా నవ్వాడు. నాకు నమ్మకం లేదు, కానీ నిర్ధారణగా ఏమని చెబుతాం అన్నాడు. అప్పు మాట్లాడలేదు, ఆలోచించి అన్నాడు. ఎవరైనా సైకాలజిస్ట్ని కలిసి మాట్లాడితే ఎలా ఉంటుంది? తప్పకుండా చేద్దాం, నేను కనుక్కుంటాను ఇక్కడ మంచి సైకాలజిస్ట్ ఎవరున్నారో. అతన్ని అపార్ట్మెంట్ దగ్గర దింపి ఇంటికొచ్చాడు సాకేతరాం. సుశీల ఏదో చెబుతోంది కానీ సాకేతరాం మనసు పెట్టి ఏదీ వినడం లేదు. భోజనం చేస్తున్నాడే కాని ఏ ఆదరువులు కలుపుతున్నాడో ఏం తింటున్నాడో అతనికే తెలీదు. అతని పరధ్యానం చూసి అంది సుశీల. ఎందుకంత బుర్ర పగలగొట్టుకుని ఆలోచించడం, ఊళ్ళు పట్టి తిరగడం, నిద్ర చెడగొట్టుకుని ఈ కాగితాల పజిళ్లు చేయడం? అప్పుకి ఇక్కడ పిన్ని బాబాయ్ ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోమనండి. ఆ అమ్మాయికి ఏ గాలో ధూళో సోకిందేమో, వాటి గురించి మీకేం తెలుసు? సుశీల కొంచెం కోపంగానే అన్నా అనునయిస్తున్నట్టుగా అంది. సాకేతరాం కూడా నెమ్మదిగానే అన్నాడు. చూస్తూ ఎలా ఊరుకుంటాం సుశీల, పాపం అప్పు కష్టాల్లో ఉన్నాడు. ఏదో కొంత చేతనైన సహాయం చేద్దామని. పోనీ మన గిరిజగారికి చూపిస్తే, ఆవిడికి మంచి సైక్రాటిస్టు అని పేరుంది. సుశీలకి దూరపు చుట్టం లాయర్ లక్ష్మణరావు భార్య డాక్టర్ గిరిజ. ఆవిడికి ఎంతో మందిని, ముఖ్యంగా ఆడవారిని మళ్ళీ మామూలు మనుషులుగా చేసిందని, కాపురాలు నిలబెట్టిందని మంచి పేరుంది. సుశీల అప్పుడప్పుడు చక్కటి సలహాలు ఇస్తూ ఉంటుంది. అందుకే ఆమె వైపు గోముగా చూసి, అందుకే భార్యని కార్యేషు మంత్రి అన్నారు. రేపు అప్పుని కలిసినప్పుడు ఆవిడ గురించి సమాచారం ఇస్తాను అన్నాడు సాకేతరాం. సాకేతరాం చేయి కడుక్కుని బల్ల మీదున్న వారపత్రిక చేతుల్లోకి తీసుకుని కూర్చోబోతుండగా అతని సెల్ ఫోన్ మోగింది. ఫోన్ తీసుకున్నాడు సాకేతరాం. మీరా, మిత్రుడు మీరా, చీరాల నుంచి పిలుస్తున్నాడు. ఎరా, బాగున్నావా మీరా? అడిగాడు సాకేతరాం. ఆహా, నేను బాగానే ఉన్నానురా. కానీ మా నాన్న, ఆగాడు మీరా. ఎలా ఉన్నారు? ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారా? లేదు, నిన్న రాత్రి ఆయన నిద్రలోనే చనిపోయారు. సాకేతరాంకి ఒక్కసారిగా బాధ వేసింది. అయ్యో పాపం, ఎలా జరిగింది అన్నాడు నెమ్మదిగా. ఏం లేదు, రాత్రి భోజనం కూడా మామూలుగానే చేసి పడుకున్నాడు. నిద్రలోనే గుండె ఆగిపోయింది. ఒక విధంగా చూస్తే అదే మంచిదేమోలే. పాపం మంచమెక్కి తన పనులు కూడా తను చేసుకోలేక ఒకటే ఇబ్బంది పడిపోయాడు అన్నాడు మీరా. అయ్యో, చాలా మంచివారాయన. నాతో కూడా ఎంతో ప్రేమగా ఉండేవారు. నువ్వు ఇక్బాలు బాగానే ఉన్నారా? ఏం చేస్తాం, ఆయనకి పిలుపు వచ్చింది, వెళ్ళిపోయాడు. ఇవాళ పొద్దున్నే మా పద్ధతుల ప్రకారం అన్నీ పూర్తి చేశాం. రేపు శనివారం మన స్నేహితుల్ని, కొందరు బంధువుల్ని పిలిచి భోజనాలు పెట్టమంటున్నారు మా వాళ్ళు. నువ్వు రాగలవా అన్నాడు మీరా. తప్పకుండా వస్తాను. నీకు గుర్తుందా, పోయినసారి మీ ఇంటికి రమ్మంటే నీతో వచ్చేసారి మీ ఇంటికి భోజనానికి వస్తానురా అన్నాను. కానీ ఇలా బాధపడ్డాడు సాకేతరాం. అవును, ఏం చేస్తాం, ఈ మధ్య పని మీద చీరాల బాపట్ల 2-3 సార్లు వచ్చావు. విషయం పూర్తిగా తెలియకపోయినా అక్కడక్కడ అర్థమైందిలే. ప్రసాద్ కూడా కొంత చెప్పాడు. రేపు శనివారం మళ్ళీ వచ్చినందువల్ల నీకు కొంత కొత్త సమాచారం దొరికే అవకాశాలున్నాయి అన్నాడు మీరా. ఆశ్చర్యంతో అడిగాడు సాకేతరాం. ఏంటి చెప్పు అని. మా నాన్న పడుకునే మంచం కింద ఎప్పుడూ ఒక చిన్న ఇనపరేకుల పెట్టి దాచుకునేవాడు. ఎవరినీ ముట్టుకొనిచ్చేవాడు కాదు. ఇందాక సాయంత్రం ఇక్బాల్ ఆ పెట్టె తెరిచి చూశాడు. మా నాన్న ఎప్పటినుంచో భద్రంగా దాచుకున్న కొన్ని కాగితాలు, పాత డైరీలు బయటపడ్డాయి. ఇక్బాల్ చూపిస్తే చూశాను. కొంత సమాచారం నీకు ఉపయోగపడచ్చు అన్నాడు మీరా. సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి అక్కడ తేలుతున్న ఒక పెద్ద కొయ్యముక్క చేతికందినంత ఆశ కనపడింది సాకేతరాంకి. కుతూహలాన్ని ఆపుకుంటూ ఆత్రంగా అడిగాడు, ఏముంది వాటిలో అని. చాలా ఉన్నాయి. వాటిల్లో నీకేది ఉపయోగపడుతుందో నాకేం తెలుసు. రేపు శనివారం వస్తావుగా, అప్పుడు చూద్దువు గాని అన్నాడు మీరా. థ్యాంక్స్ మీరా. నాన్నగారు పోయినందుకు నాకు బాధగానే ఉంది. సారీ ఫర్ ద లాస్. రేపు శనివారం తప్పకుండా వస్తాను అన్నాడు సాకేతరాం. సరిగ్గా ఉదయం 9 గంటలకల్లా ప్రొఫెసర్ నారాయణరావు ఆఫీసులో కూర్చునున్నారు. ఆయన, ప్రహ్లాద్, డేవిడ్, శంకర్. అనుకున్నట్టుగానే సరిగ్గా 9 గంటలకి ఫోన్ మోగింది. టొరంటో, కెనడా నుంచి ఆండ్రూ. మిమ్మల్ని స్పీకర్ ఫోన్లో పెడుతున్నాను, ఉండండి అని స్పీకర్ ఆన్ చేశాడు నారాయణరావు. హలో, అందరికీ గుడ్ మార్నింగ్ అన్నాడు ఆండ్రూ.
ఎలా ఉంది కెనడాలో అడిగాడు డేవిడ్. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం చల్లబడుతోంది అన్నాడు ఆండ్రూ. నారాయణరావు అన్నాడు, డాక్టర్ శంకర్ తన టీంతో రాస్తున్న పేపర్ విశేషాలు చెబుతానంటే ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. ఆయనే వివరంగా వారి పరిశీలన గురించి చెబుతారు. శంకర్ గొంతు సవరించుకుని అన్నాడు, ఇంతకు ముందే చెప్పినట్టుగా నేను డాక్టర్ మైకేల్ ఒలివియో, డాక్టర్ డగ్లస్, డాక్టర్ మహమ్మద్ ప్రపంచంలోని వివిధ మతాలను విశ్లేషిస్తూ ఒక పేపర్ రాద్దామనుకున్నాం. మేమందరం కలిసి ఎంతో సమాచారం సేకరించాం. అది చూసిన తర్వాత ఒక పేపర్ రాసే కన్నా ఒక సమగ్రమైన పుస్తకం రాద్దామని ఆ దిశలో మొదలుపెట్టాం. న్యూయార్క్లోని ఒక ప్రముఖ పబ్లిషర్ కూడా ముందుకొచ్చారు. విషయపరంగా అంతా సిద్ధంగా ఉంది. మేము నలుగురం తలా కొన్ని అధ్యాయాలు రాయడం మొదలుపెట్టాం. ఇంకో 2 నెలల్లో పుస్తకం పూర్తి చేయాలని అభిలాష. పుస్తకంలోని సమాచారం చాలా ఉంది కనుక అక్కడక్కడ కొన్ని విషయాలు మాత్రం చెబుతాను. మతం అనేది చాలా ఉద్రేకపూరితమైంది. అందుకని మేం పుస్తకంలో రాస్తున్న డిస్క్లైమర్ గురించి ముందు కొంత చెబుతాను. ప్రస్తుతం మాకు లభించిన సమాచారం పరిశీలించిన దాని ఫలితమే ఈ పుస్తకం. ఏ రచయిత భావాలు దీనిలో లేవు అని, కేవలం శాస్త్రజ్ఞుల శాస్త్ర ప్రకారం చూసిన విషయాల విశ్లేషణ మాత్రమేనని, అంతేకాదు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఏ మతానికి సంబంధించిన దేవుడు అన్న ప్రసక్తి కూడా ఈ పుస్తకంలో లేదు అని దాని సారాంశం. అవును, ఇలాంటి సున్నితమైన విషయాల్లో మనం నిజాలు రాసిన ఇన్ని మతాల మధ్య కొందరికి నచ్చకపోవడం చాలా సహజం. అందుకే ఈ డిస్క్లైమర్ అవసరం అన్నాడు డేవిడ్. శంకర్ తల ఊపి చెప్పడం కొనసాగించాడు. మేమీ పుస్తకంలో రాసిన మొట్టమొదటి లైను కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయినప్పుడు ఆ ప్రమాదంలో చనిపోయిన స్పేస్ సైంటిస్ట్ కల్పనా చావ్లా మన భూగోళాన్ని చూసి అన్న మొదటి మాటలు. నేను అంతరిక్షంలో నుంచి ఎంతో అందమైన అద్భుతమైన మన నీలిరంగు భూగోళాన్ని పరవసత్వంతో చూస్తున్నాను. దాని మీద ఎక్కడ మనం గీసుకున్న గీతలు మాత్రం కనపడడం లేదు అన్నదామె. అసలు భూమి మీద ఈ మతాలనేవి మొదలై ఎన్నో ఏళ్లు కాలేదు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం కొంచెం తెలివితేటలున్న మనిషి జీవితకాలమే 50 సంవత్సరాల లోపు. దానిలో కూడా బొమ్మల ద్వారా కానీ అక్షరాల ద్వారా కానీ రాసిన చరిత్ర ప్రపంచంలో 5000 సంవత్సరాలకు మించి లేదు. అయినా కొన్ని ఇతర ఆధారాలతో చూస్తే మనిషి చనిపోతే తగలబెట్టడం, పాతి పెట్టడం లాంటి ప్రక్రియలు ప్రకృతి బీభత్సం చూసి అవి అతీత శక్తులు అని భయపడి ఆ భయం పోవడానికి చేసిన కొన్ని తంతులు కనబడతాయి. 9800 బీసీ నాటికి వ్యావస్థిక మత సాంప్రదాయాలు కనపడ్డాయి. ఇలా మతం అనేది ఏర్పడ్డానికి ముఖ్య కారణం సమాజంలో ఒక విధమైన క్రమశిక్షణని, నైతిక విలువల్ని తీసుకురావడం కోసం. క్రమేణా ప్రపంచమంతటా ఎన్నో సంస్కృతులు, ఒక్కొక్క సంస్కృతికి 1 లేదా కొన్ని మతాలు వచ్చాయి. తర్వాత ఆ మతాలు విస్తరించాయి. ఇప్పటిదాకా మనకి తెలిసిన మతాల సంఖ్య 4200 పైన. వాటిల్లో 21 మతాలు ఈనాడు ప్రముఖమైనవి. క్రిస్టియన్లు, ముస్లింలు, నాస్తికులు, హిందువులు మొదటి 4 స్థానాలు అదే వరుసలో ఉన్నారు. చెప్పడం ఆపాడు. నారాయణరావు నవ్వి, గణాంకాలు చాలా ఇచ్చారు అన్నాడు. శంకర్ కూడా నవ్వన్నాడు. అవును, కానీ ఇప్పుడు నేను ఎక్కువ చెప్పను. కొన్ని సరదాగా ఉండే విశేషాలు మాత్రం చెబుతాను. ప్రతి మతం తమదే గొప్పదని, తమ మతమే మిగతా మతాలకి మూలమని ప్రజలు నమ్మడం ఒక విశేషం. అంతేకాదు, కొన్ని మతాలు ఒకే ఒక దేవుణ్ణి, కొన్ని మతాలు కొంతమంది దేవుళ్ళని అమర్చుకున్నాయి. కొన్ని మతాలకు దేవుడే లేడు. కొన్ని మతాలు ప్రపంచంలోని ప్రజలందరికీ ఒకే దేవుడు, అది వాళ్ళ దేవుడే అని నమ్ముతారు. ఇక్కడ వింతేంటంటే ఒక సంస్కృతి లేక మతం నమ్మిన దేవుడు వేషభాషల్లో అదే సంస్కృతికి చెందినవాడవడం వల్ల ఆ మతాల వ్యాప్తితో పాటు ఆ సంస్కృతి కూడా కాని చోటికి వెళ్ళి అక్కడ నిలబడుతోంది. ఇక పురాణాల విషయానికొస్తే ఒకే రకమైన కథలు చాలా కనిపిస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అనేది ప్రశ్న. దానికి మతాలు చెప్పే జవాబు మాత్రం ఒకటే. మనం అనుకుంటున్నదే, మా మతంలో నుంచే మిగతా మతాల వారు అనుకరించారు అని. కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, ఏ మతం చెప్పినా మనిషిని మనిషిగా బ్రతకమని, మానవత్వం నిలబెట్టమని మాత్రమే. కానీ కొంతమంది మత గురువులు, పాస్టర్లు, ఇవాంజలిస్టులు, బాబాలు, సన్యాసులు, ఇమాములు ఆ బోధనల్ని తమ స్వార్థానికి, అవసరానికి, మత ప్రచారానికి, వారి ఇష్ట ప్రకారం తాత్పర్యాలు చెప్పుకుంటూ ప్రజలని మైకంలో పడేయడం, ఉద్రేకపరచడం కూడా చూస్తూనే ఉన్నాం. మత వేదాంతాన్ని, దాని వెనకున్న మంచిని ప్రజలు మర్చిపోతున్నారు. ఏ మతమైనా అది ప్రవచించే వేదాంత సారాన్ని ఆ మత గ్రంథాల్లోనే బంధించి వేస్తున్నారు. ఆచారాలు, తంతులు, పరమత ద్వేషాలతో మతం అనేది అసలు ఎలా మొదలైందో, దాని బాధ్యత ఏంటో మరిచిపోయేలా చేస్తున్నాయి.
మన సమాజంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ అవసరమైన విలువలు క్రమశిక్షణ ఇవ్వవలసిన మతంలోనే ఆ నైతిక విలువలు క్రమశిక్షణ లోపిస్తున్నాయి చెప్పడం ముగించాడు ప్రొఫెసర్ శంకర్. ప్రొఫెసర్ ఆండ్రూ ఫోన్లోనే చప్పట్లు కొట్టాడు. బ్రేవో అన్నాడు. బాగుంది, మీ పుస్తకం కోసం ఎదురు చూస్తుంటాం అన్నాడు ప్రొఫెసర్ డేవిడ్. నిజం నిష్ఠూరం అంటారు కదా, అదే ఇది. అయినా శాస్త్రజ్ఞులు మీరు చేయవలసింది చేయడమే. మీ అందరికీ నా అభినందనలు అన్నాడు ప్రొఫెసర్ నారాయణరావు. కానీ నాకు ఒక చిన్న సందేహం ఉంది, అడగనా? సందేహిస్తూ అడిగాడు ప్రహ్లాద్. శంకర్ చిన్నగా నవ్వాడు. చెప్పేవాడు ఎప్పుడూ అడిగేవాడికి లోకువే కదా, అడగండి అన్నాడు. అబ్బే అది కాదు. అసలు మతం అనేది మనిషికి అవసరమా? ఏ మతానికి చెందకుండా మనిషి బ్రతకలేడా అన్నాడు ప్రహ్లాద్. ఎందుకు బ్రతకలేడు? నీకు కావాలనుకున్న మంచి నీ దగ్గరే ఉన్నప్పుడు దానికోసం దేని మీదో ఆధారపడవలసిన అవసరం ఏముంది? అలాగే ఆ నైతిక విలువలు క్రమశిక్షణ నీలోనే ఉండి సాటి మనిషికి సహాయం చేస్తూ ఒక మానవత్వం ఉన్న మనిషిగా బ్రతుకుతున్నప్పుడు ఇక ఒక మతం అవసరమా? ఆ ఆసరానే అనవసరమైనప్పుడు ఇక దాంతో పనేముంది? ఘోరమైన ఆకలితో చనిపోబోతున్న ఒక వృద్ధుణ్ణి దగ్గరకు తీసుకుని రోజూ పట్టెడన్నం పెడుతూ మళ్ళీ జీవితాన్ని అందిస్తోన్న ఆ మానవతా యజ్ఞంలో మత ప్రమేయం అవసరమా? ఆ మహోన్నత స్పందనున్నప్పుడు మనిషే మహాత్ముడవుతాడు కదా అన్నాడు శంకర్. డేవిడ్ నవ్వుతూ అన్నాడు. చాలా బాగా చెప్పారు. ప్రహ్లాద్ అమాయకంగా అడుగుతాడు, కానీ నిజంగా మంచి ప్రశ్నలవి. ఇంకాసేపట్లో మెలిస్తా వస్తానంది. ఈలోగా కాఫీలు కావాలంటే అక్కడే కాఫీ పాట్ ఉంది అన్నాడు నారాయణరావు. ప్రహ్లాద్ లేచి ఒళ్ళు విరుచుకుని గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. డేవిడ్ శంకర్ లేచి కాఫీ తెచ్చుకుని కూర్చున్నారు. నారాయణరావు ఆండ్రూతో ఆస్టిన్ వాతావరణం గురించి మాట్లాడుతున్నాడు.